Hi friends, this is Prudvi. Welcome to day 11 of Microsoft Power Platform 108 Days Job Preparation Series. Roadmap to become a Power Platform developer. So, మీరు పవర్ ప్లాట్ఫామ్ డెవలపర్ అవ్వాలంటే మీ రోడ్ మ్యాప్ ఏంటి అనేది చూద్దాం. ఫస్ట్ స్టెప్ మీరు బేసిక్ స్కిల్స్ అనేవి నేర్చుకోవాలి. పవర్ ప్లాట్ఫామ్ కి కావాల్సిన అన్ని అంటే పవర్ యాప్స్ కానీ, పవర్ ఆటోమేట్ కానీ, షేర్ పాయింట్, డేటావర్స్, పవర్ బిఐ, కోపైలట్ స్టూడియో, ఇంకా ఏఐ బిల్డర్, ఇంకా ఇట్లా మనకి దీని రిలేటెడ్ గా ఉన్నవన్నిటి మీద మీకైతే బేసిక్ నాలెడ్జ్ ఉండాలి. అంటే పవర్ పేజెస్ కానీ ఇట్లా ప్రతి ఒక్క దాని మీద. సో నెక్స్ట్ వచ్చి రియల్ టైమ్ సినారియోస్ మీరు ప్రాక్టీస్ చేయాలి. అండ్ ఎక్కువగా మీరు కొత్త కొత్త టాస్కులు అండ్ కొత్త కొత్త సినారియోస్ మీరు ప్రాక్టీస్ చేయడం వల్ల మీరైతే ఈజీగా టెక్నాలజీని మీరు అడాప్ట్ చేసుకోగలుగుతారు. నెక్స్ట్ వచ్చి ఇంటర్వ్యూకి మీరు ప్రిపేర్ అవ్వాలి. నెక్స్ట్ వచ్చి సర్టిఫికేషన్స్ అనేవి మీరు ఖచ్చితంగా చేయాలి. PL900, PL100 ఇలాంటివన్నీ. నెక్స్ట్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ బాగా ప్రిపేర్ అవ్వాలి. సో ఇవన్నీ కానీ మీరు ఫాలో అయితే మీరైతే ఈజీగా మైక్రోసాఫ్ట్ పవర్ ప్లాట్ఫామ్ డెవలపర్ గా మీరు మారచ్చు. మీరు కూడా కోడింగ్ లేకుండా మైక్రోసాఫ్ట్ పవర్ ప్లాట్ఫామ్ డెవలపర్ గా మారాలి అని అనుకుంటే నేను మీకోసం ఫుల్ కోర్స్ డిజైన్ చేశాను. అండ్ ఇక్కడ కనిపిస్తున్న నెంబర్ కి మీరు కాంటాక్ట్ అవ్వండి. అండ్ కామెంట్ లో కోర్స్ అని కామెంట్ చేయండి, మీకు ఫుల్ డీటెయిల్స్ ని DM చేస్తాను.